నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రశాంతంగా మొదలైన పోలింగ్. గూడూరు పట్టణంలోని పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు. సొసైటీ ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు. నెల్లూరులో ప్రశాంతంగా పోలింగ్. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియ పరిశీలిస్తున్న కలెక్టర్ హరినారాయణ్. సైదాపురం మండలం చాగనం గ్రామంలోని పోలింగ్ కేంద్రం 106లో మొరాయించిన ఈవీఎం. నిలిచిన ఓటింగ్. పోలింగ్ కేంద్రం వద్ద గంటల తరబడి నిరీక్షించిన ఓటర్లు. ఈవీఎం ను సరిచేయడంతో తిరిగి పోలింగ్ మొదలు. వైభవంగా పల్లకీ సేవ. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో ముగిసిన రామానుజాచార్యుల తిరునక్షత్ర ఉత్సవాలు. ఆలయంలో నిర్వహించిన పల్లకీ సేవలో విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. గూడూరు పట్టణంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. సోమవారం ఉదయం 7 గంటల నుండి పలు కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. స్థానిక సొసైటీ ప్రాంతంలో ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు పోలింగ్ కేంద్రాలను వైకాపా అభ్యర్థి మేరుగ మురళీధర్, టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ విడివిడిగా పరిశీలించారు. గూడూరు పట్టణంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. పట్టణంలోని ఉన్నత పాఠశాలలు, ఎస్ఎంజీ తదితర పాఠశాలలు, భవనాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు సోమవారం ఉదయం 7 గంటలకే ఓటర్లు చేరుకున్నారు. 8 గంటలకు ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్లు, వాచీలను అధికారులు అనుమతించలేదు. ముందుగానే వారు ఓటర్లకు అవగాహన కలిగిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎండల దృష్ట్యా ఈ పరిస్థితి నెలకొంది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాలకు దూరంగా పార్టీల నాయకులు, కార్యకర్తలను ఉంచారు. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన చాలా మంది ఓటర్లకు సిరా గుర్తు పెట్టలేదు. మరికొన్ని కేంద్రాల్లో ఓటు వేసే చోట లైట్లు లేకపోవడంతో వృద్ధులకు గుర్తులు సరిగా కనిపించడం లేదు. ఇదే విషయాన్ని ఓటర్లు తెలిపారు. దీంతో ఓటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రచారాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు, వారి కుటుంబ సభ్యులు సొసైటీ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ వరప్రసాదరావును కలిసి ఎన్నికల సరళిపై చర్చించారు. అనంతరం వరప్రసాదరావు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఓటు హక్కు కలిగిన వారందరూ తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యం దేశంలో ఉందంటే భారతదేశం. ఆ తర్వాత ఎలక్షన్లు భారతదేశంలో జరిగినట్టు ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత ప్రశాంత పద్ధతితో జరగదు. ఇంత జనాభాలు కూడా వేరే ఏ ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో కూడా లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక భారతీయుడిగా పుట్టడం నాకు అదృష్టంగా భావిస్తుంటాను. ఎందుకంటే ఈ పేదరికంలోనే ఎంతో ప్రేమలు, అనుబంధాలు, అదే సమయంలో అన్ని మతాలున్నా కూడా ఐక్యత, అన్ని కులాలున్నా కూడా ప్రేమ భావంతో అందరం కూడా ముందు మన ప్రాధాన్యత అంతా కూడా మన భారతదేశం. మేమందరం కూడా వెళ్ళి ఎవరైతే అర్హులు ఉన్నారో మా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. ఎంతో మాకు గూడూరులో మున్సిపల్ స్కూల్లో పెట్టడం జరిగింది. ప్రశాంతంగా జరిగింది. అందరూ కూడా ఎంతో పద్ధతిగా ప్రభుత్వ ఉద్యోగులు వారి బాధ్యత వారు నెరవేర్చుకుంటూ, అలాగే మా పోలింగ్ ఏజెంట్లు కూడా చక్కగా పద్ధతిగా కూర్చోవడం అన్నది మాకు చాలా సంతోషకరంగా ఉంది. సో అందుకని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అలాగే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాము. ఇంత చక్కటి ఎలక్షన్ ఈ విధంగా చేసినందుకు భారతీయులు పౌరులు కూడా ఎంతో బాధ్యతతో ఉండవలసిందిగా, చక్కగా పద్ధతిగా మన సాంప్రదాయాలు కాపాడవలసిందిగా కోరుకుంటూ మరొకసారి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు కేంద్రాలకు తరలివచ్చారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,
మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకున్నారు. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే ఆయా కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అసౌకర్యం కలగకుండా ఉండేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో బూత్ల వద్ద షామియానాలు వేశారు. వృద్ధులు, దివ్యాంగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు అభ్యర్థి ప్రశాంతి రెడ్డి, వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వెంకటగిరి అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, ఆత్మకూరు అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో కలెక్టర్ హరినారాయణ స్పందించి వెంటనే సరిచేసి ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. కమాండ్ కంట్రోల్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ హరినారాయణ అధికారులు వీక్షిస్తున్నారు. సైదాపురం మండలంలోని పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ కొంత ఆలస్యమైంది. మండలంలోని చాగనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం 106లో ఈవీఎం మొరాయించడంతో ఓటింగ్ నిలిచిపోయింది. దీంతో ఓటర్లు బారులు తీశారు. మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సోమవారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ జరగాల్సి ఉండగా అప్పటికే ఓటర్లు కేంద్రాల వద్ద క్యూ కట్టారు. దీంతో కొంతమేర పోలింగ్ ఆలస్యం అవుతుంది. కొన్నగంటి బూత్ నెంబరు 106. ఉదయం 5:30 నుంచి వచ్చున్నారు. ఇక్కడ జనాలందరూ వయసైన వాళ్ళు, వృద్ధులు చాలా మంది ఉన్నారు. 5:30 నుంచి ఎందుకు వచ్చారంటే 7 గంటలకు ఓటేసుకుని ఇల్లు కూలి పనులు చేసుకుందాం ఉన్నారు. మీరు ఎండగడ్డ చూడండి ఎంత ఇట్టుగా ఉందో. గంట నుంచి మెషిన్ వర్క్ అవ్వట్లేదు. కనీసం ఒక బ్యాకప్ లేదు, టెక్నీషియన్ లేదు. ఇంకొక బూత్లో అయితే పోలీస్ స్ట్రెంత్ కూడా లేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎప్పటికి ఇది వర్క్ అవుతుందో తెలియదు. మేము బయట ఊర్లకు వెళ్ళాలి. కేవలం ఓటు కోసం వచ్చాను నేను. ఓటేసి హైదరాబాద్కి వెళ్ళాలా. ఇప్పుడు నాకు మళ్ళీ సాయంత్రం ఆడంతా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఉదయం నుంచి ఓటేద్దాం అనుకుంటే గంట వరకు వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు 69 చేస్తున్నాం అంటున్నారు. ఎప్పుడు చేస్తారో కూడా కరెక్ట్ కన్ఫర్మ్ గా చెప్పట్లేదు. అది పరిస్థితి. ముసలి వాళ్ళందరూ ఉన్నారు. ఈ ఎండకి ఏమన్నా వడదెబ్బ కొట్టి ఏమన్నా అయినా కూడా రెస్పాన్సిబిలిటీ ఎవరు బాగా అర్థం కాదు. అది దాన్ని బట్టి మీరు ఏమన్నా త్వరగా ఏదన్నా. నేను చిలకూరు మండలంలో ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం 7 గంటల నుండే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. చిల్లకూరు, ఓడూరు, మేఘనూరు తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. దీంతో ఓటింగ్ ఆలస్యం అవుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు ఫోన్లు తీసుకోపోకుండా అధికారులు అడ్డుకున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో భగవత్ రామానుజాచార్యుల తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామి వారికి రామానుజాచార్యులకు విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా మొదలైన పోలింగ్. గూడూరు పట్టణంలోని పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు. సొసైటీ ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావు. నెల్లూరులో ప్రశాంతంగా పోలింగ్. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియ పరిశీలిస్తున్న కలెక్టర్ హరినారాయణ్. సైదాపురం మండలం చాగనం గ్రామంలోని పోలింగ్ కేంద్రం 106లో మొరాయించిన ఈవీఎం. నిలిచిన ఓటింగ్. పోలింగ్ కేంద్రం వద్ద గంటల తరబడి నిరీక్షించిన ఓటర్లు. ఈవీఎం ను సరిచేయడంతో తిరిగి పోలింగ్ మొదలు. వైభవంగా పల్లకీ సేవ. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో ముగిసిన రామానుజాచార్యుల తిరునక్షత్ర ఉత్సవాలు. ఆలయంలో నిర్వహించిన పల్లకీ సేవలో విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.